ఆమోదమా రాష్ట్రపతికా? బీసీ బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయంపై తీవ్రంగా ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఆమోదం తెలుపుతారా లేకపోతే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ? ఏది బీసీ బిల్లులకు సంబంధించి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ను బీసీలకు కల్పించడానికి సంబంధించి, అటు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్కి సంబంధించి బీసీలకు. అయితే మరి ఇప్పుడు దీనికి ఆమోదం తెలుపుతాడా లేకపోతే రాష్ట్రపతికి పంపిస్తాడా? ఆమోదం తెలుపుతేనేమో ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆమోదం తెలపకుండా రాష్ట్రపతికి పంపించిండు అనుకో, మరి పరిస్థితి ఏంది? అప్పుడు ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక హైకోర్టులో ఒకటి పిటిషన్ దాఖలు చేసుకొని ఇంకా కొంచెం మాకు టైం ఇవ్వండి, మేము ఎలక్షన్ పెట్టుకోవడానికి ఇప్పుడు మాకు కుదురుతలేదు, ఎందుకంటే అక్కడ గవర్నర్ ఆమోదించలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఉంటుందంట. అందుకని కొంతవరకు ఏది స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీసీ బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ. ఇక రాజ్భవన్కు లీగల్ టీంను పిలిపించుకొని సలహా తీసుకున్న జిష్ణుదేవ్ వర్మ గతంలో ఇదే చట్ట సవరణ ఆర్డినెన్స్ను రాష్ట్రపతికి పంపిన రాజ్భవన్ ఇక ప్రజల కోణంలో ఆలోచించే నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాజముద్ర పడితే బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుంది, లేదంటే ఎస్టీ రిజర్వేషన్లకు ఇచ్చినట్టే ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తూ ఉందంట. ఇటీవల అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదించి పంపిన పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు విషయంలో గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురు శుక్రవారంలో లీగల్ టీంను రాజ్భవన్ పిలిపించుకొని మంతనాలు సాగించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయం మాత్రం వెల్లడించలేదు. గతంలో పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను రాష్ట్రపతికి పంపిన గవర్నర్ తాజా బిల్లులను ఆమోదిస్తారా లేదంటే రాష్ట్రపతికి పంపుతారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో దీనిపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజ్భవన్ వర్గాలు చెప్తున్నాయట. మరి చెప్తూనే మంచిగానే ఉన్నది, కానీ ఆమోదం చెప్తాడా అంటే చెప్తాడా మరి చెప్పడో అర్థం కానటువంటి పరిస్థితి. మ్యాక్సిమం చెప్పకపోయే అవకాశం ఉందట. దీంతో ఏమవుతుంది? రాష్ట్రపతికి పంపిస్తాడు. రాష్ట్రపతికి పంపిస్తే ఒక రకంగా ఏమవుతుంది? పెండింగ్ పెట్టినట్టు లెక్క. పెండింగ్ పెడితే ఏమవుతుంది? ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు ఏవైతే సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ అన్ని ఎలక్షన్లు లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పరిస్థితి ఆడున్నది లెక్క. బీసీలకు సంబంధించి ఇట్లా ఉంటుంది లెక్క. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.